మన ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదర్శ ఐమాక్స్ వాళ్ళు ఈ విధంగా మన నారాయణరావు పటేల్ గారి దగ్గర వచ్చి అక్కడ తమ యొక్క కోరికలు కోరడం జరిగిందన్నమాట. అవు ఎందుకంటే ఇప్పుడు ముదల్ నియోజకవర్గంలో ఏది ఉన్నా కూడా నారాయణరావు పటేల్ గారే కదా దగ్గర ఉండి మరి ప్రతి ఒక్క సమస్య గురించి పరిష్కారం వెతుకుతున్నారు. అందుకే ఇక వీళ్ళందరూ అక్కడ వచ్చి సార్కు ఈ విధంగా కోరడం జరిగిందన్నమాట. వీరంటే ఎవరు అని అనుకుంటున్నారా? వీరంటే పాపము హ్యాండిక్యాప్ వాళ్ళన్నమాట. కళ్ళు లేని వాళ్ళు, చెవులు లేని వాళ్ళు, చేతులు పడిపోయిన వాళ్ళు, అదేవిధంగా కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ ఈరోజు మన నారాయణరావు పటేల్ దగ్గర వచ్చి ఏదైతే వాళ్ళు అక్కడ ఐ హాస్పిటల్ ఉన్నది కదా ముదల్లా, ఇగో దాని పక్కకే వీళ్ళ ఆడ ఆఫీస్ ఉంటుందన్నమాట. ఇక ఆఫీస్కి పోవడానికి దారి లేదు సారు, ఏదైతే ఇప్పుడు పెద్ద రోడ్ వేస్తున్నారో దానికోసం ఆడ దారి మూసేసిండ్రు, కొద్దిగా మీరు మాట్లాడి మాకు పోవడానికి దారిని ఏర్పాటు చేయండి అనగానే మన నారాయణరావు పటేల్ గారు ఖచ్చితంగా నేను చేపిస్తా, ఆ కాంట్రాక్టర్ యొక్క నంబర్ తెలుసుకోండి, వెంబడి ఫోన్ చేసి మీకు న్యాయం చేపిస్తారని ఆడ చెప్పగానే అక్కడ వచ్చినటువంటి వికలాంగులందరూ చాలా సంతోషానికి గురైనన్నమాట. అబ్బా ఇట్లా వచ్చి మా సమస్య చెప్పినామో లేదో సార్ వెంబడే స్పందించి మా సమస్యకు పరిష్కారం చూపిస్తున్నాడు అని అక్కడ వాళ్ళందరూ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్పి వచ్చిందన్నమాట. ఇక అంతేకాదు వీళ్ళు ఏదైతే మనకు హ్యాండిక్యాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఇగో వడ్డీకి పైసలు కూడా ఇస్తున్నారట. ఆదర్శ మ్యాక్స్ కూడా నడుస్తుంది కాబట్టి మాకు అక్కడ రోడ్ వేస్తున్నారు. రోడ్ వేసేటప్పుడు మాకు తోడిస్తున్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు మొత్తం రోడ్ మూసేశారు. మాకు పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది. మేమందరం దివ్యాంగులము, కొందరికి కాళ్ళు లేవు, కొందరికి కనిపించదు, వాళ్ళకి నడిచే పరిస్థితి లేదు. కాబట్టి వీటిని రోడ్డు వేపియాలని మేము నారాయణరావు మాజీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగినది. అంతేకాకుండా మాకు కావాల్సినటువంటి మేము పునరావాస కేంద్రం చేస్తున్నాము. స్కిల్ డెవలప్మెంట్ అంటే వికలాంగులకు కొన్ని పనులు నేర్పడం, తాళ్ళు వేయడం, ఉపాధి తాళ్ళు వేయడం కానీ, అల్లికలు కానీ, కుట్టు మిషన్లు కానీ, ఈ కాళ్ళు కొట్టేసిన వాళ్ళకి కాళ్ళు తయారు చేయడం మేము మళ్ళీ ప్రారంభించేస్తున్నాం చేస్తున్నాం. కాబట్టి మాకు ఇప్పించి మేము ఏఈ గారికి, కలెక్టర్ గారికి అందరికీ దరఖాస్తులు పెట్టుకున్నాము. కానీ ఇంతవరకు దాని స్పందన ఏం లేదు. కాబట్టి మేము దీన్ని పూర్తి చేసి ఇవ్వగలరని మేము కలెక్టర్ అధికారులకు మరి ప్రభుత్వానికి మా మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారికి ప్రార్థిస్తున్నాను. ఆదర్శ మ్యాక్స్ తరపున వికలాంగులకు ఇప్పటి వరకు 35 లక్షలు అప్పుగా ఇవ్వడం జరిగినది. అది రూపాయి చారణ వడ్డీకి. ఇక నుంచి వాళ్ళకు 15-20 వేలు ఇస్తుంటివి, ఇక నుంచి 40,000 వరకు పెంచడం జరిగింది. 40,000. అయితే ఈ వికలాంగులు ఏదో పని చేసుకొని ఏదైనా బతకడానికి బతుకుతేరు కొరకు మేము నిర్ణయించడం జరిగింది. అచ్చా వడ్డీకి ఇస్తారు కమిటీకి వెళ్ళి వికలాంగులకి అదే వికలాంగులకి. ఓకే.